ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ నమ. మనం ఈరోజు యోగవాయిష్టంలో మనస్సు వాసనలు, తర్వాత సంకల్పము, దృష్టి, తర్వాత దానివల్ల కలిగే బంధాలు, మోక్షం అనే దాని ఒక టాపిక్ మనం మాట్లాడుకుందాం. అయితే ఈ యొక్క మనం ఫస్ట్ టాపిక్ ఏంటి? అన్నిటికీ మూలం మనసు. ఆ మనస్సు యొక్క ద్వారానే ఎంత ఈ సృష్టి ఏర్పడుతున్నది, అంత అన్నిటికీ మూలం మనసే. అది మనం మొట్టమొదటి చెప్పుకుంటూ ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్పేది. చివరి కంక్లూజన్లో కూడా అదే చెప్తున్నాం. వెస్ట్ మాస్టర్ చెప్పేది మనస్సు. అనుకో మనస్సు అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుంది. మనస్వరూపం, మనస్సు, వాసనలు, సంకల్పాలు, ఈ మూడే మెయిన్ థింగ్స్. ఫస్ట్ మన మనస్సు యొక్క స్వరూపం ఏంటి అనేది తెలుసుకుందాం. వెస్ట్ మాస్టర్ గారు ఏంటంటే, మనస్సు ఒక సంకల్ప ప్రవాహం, గంగా ప్రవాహం లెక్క మనస్సులో ఈ సంకల్పాలు అనేవి ఒక ప్రవాహం లెక్క ఎప్పుడు ప్రవహిస్తుంటే, ఒక సంకల్పంగానే ఇంకో సంకల్పం, ఒక సంకల్పంగానే ఇంకో సంకల్పం, ఇలా కంటిన్యూ ప్రాసెస్గా గంగా ప్రవాహం లెక్క ప్రవహిస్తూనే ఉంటాయి. దానికి అంతు పంతు ఉండు. మనసుకి ఏదో ఒక చింతన, ఏదో ఒక ప్లాను, ఏదో ఒక ఇది కోరిక, ఏదో ఒకటి ఇది, ఆ విధంగా మన మనసు సంకల్పాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి తపన, ఏదో ఒకటి, ఇట్లా అన్నీ మనసులో ఏర్పడుతుంది. అది ఒక రకంగా స్థిరంగా ఉండదు. మనసు ఎప్పుడు ఏదో ఒకటి కోరుతూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి చేయాలంటూనే ఉంటుంది, 24 గంటలుగా అదే. అందుకని అది ఒక ప్రవాహం, సంకల్ప ప్రవాహం అది. కాబట్టి వస్తువు సంకల్పాల ప్రవాహం, కానీ అది వస్తువు సమూహం కాదు. మనసు వస్తువుల యొక్క సమూహం కాదు. అది మెదడు యొక్క అవయవం కూడా కాదు, దాని పాటు కాదు. మరి ఏంటి అంటే, ఆలోచనలు, కదలికలతో ఏర్పడే సంకల్పాలతో కూడుకున్నది మనసు. అదే మెయిన్. సంకల్పాలతో కూడుకున్నదే మనసు. దానివల్ల మనకేం ఏర్పడుతుంది? సంకల్పం ఎప్పుడైతే నిలబడుతుందో అది దానివల్ల ఏమవుతుంది? సంకల్పం వల్ల అదృష్టి, మనకు ఒక కోరికల మనకు సంకల్పం బలంగా ఉంటుంది, ఒక దృష్టి ఏర్పడుతుంది. దృష్టి ఏర్పడంగానే ఎదురుగా అంటే ఒక దృశ్యం కనపడేటప్పుడు దృష్టి ఆటోమేటిక్గా వస్తుంది. దృష్టి ఆ దృశ్యాన్ని చూసి మనకు ఈ సంకల్పం ఏర్పడి అంత జరుగుతుంది. అందుకని సంకల్పం ఏర్పడ్డాలంటే దృష్టి వచ్చినట్టే. దృష్టి ఉన్నదంటే, దృష్టి వచ్చిందంటే ఏదో ఒక దృశ్యం కనపడుతుంది. ఏ దృశ్యాన్ని చూసి మనం ఈ సంకల్ప సాధన వల్ల అప్పుడు అదే ఒక జగత్తు స్వరూపంగా మారుతుంది. ఆ దృశ్యం ఏమవుతుంది? ఒక జగత్తుగా మారుతుంది. ఆ విధంగా జగత్తు ఇన్ని సంకల్పాలు వస్తుంటే అన్ని సంకల్పాలతో జగత్తు విస్తరిస్తూ పోతూనే ఉంటుంది. అది జీవదృష్టి కానీ, జగద్దృష్టి కానీ, ఏదో రకంగా ఆ దృష్టితో ఏర్పడే సంకల్పాలు అన్ని సక్సెస్ అవన్నీ కూడా ఏర్పడుతూనే ఉంటాయి. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా జగత్తు పెరిగిపోతుంది. సంకల్ప పెరిగిన కొద్దీ జగత్తు పెరుగుతుంది. అట్నే ఈ విధంగానే జీవ చైతన్యం, జగత్తు యొక్క చైతన్యం పెరిగి జగత్ సృష్టి, జీవ సృష్టి రెండు ఏర్పడటానికి కారణమవుతుంది ఈ సంకల్పాలు. కాబట్టి దీని గురించి వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారంటే, ఆయన శ్లోకాలు విన్నాం, ఒక 3 మనస్సు యొక్క ఆయన నిర్వచించాడు. ఎట్లంటే, సంకల్పమేవ మనోవిద్ధి నాణ్యత సతి కించన సంకల్ప ఉపశమే
శాంతం చిదాకారం ప్రకాశతే. అంటే సంకల్పం ఏవ మన, ఈ సంకల్పమే మనస్సు, సంకల్పాలతో కూడుకున్నదే మనసు. ఈ మనసు ఎప్పుడు సంకల్పం ఏర్పడుతుందో దృష్టి ఏర్పడుతుంది, దృష్టి ఏర్పడగానే దృశ్యం ఉండటానికి జగత్ ఏర్పడడానికి కారణమవుతుంది. అది ఇంకా సంకల్పాలు ఇంకా తగ్గిపోయినాయంటే ఉపశమిస్తే అవి ఏమైతే సంకల్పం ఉపశమించిందంటే ఈ యొక్క అప్పుడు మన యొక్క మనసు శాంతపడుతుంది. ఈ సంకల్పం ఉంటేనే మనకు అది దాని కొరకు మనం ఫైట్ చేసి దాన్ని సాధించడం కొరకు చతురోపాయాలు ఉపయోగించి నానంగా చేస్తుంటాం. అది చివరకు వస్తే సంతోషపడతాం, రాకపోతే దుఃఖపడతాం, దుఃఖాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ సంకల్పం ఇంకా కరిగిపోయిందనుకో అసలుకి మనం దాన్ని లెక్క చేయకుండా మనం ఆత్మగా అసలు ఈ సంకల్పం ఎందుకు వచ్చింది అని లోపలికి పోయి చూసుకొని ఆత్మజ్ఞానంతో మనం కనుక దాన్ని విచారిస్తే ఆ సంకల్పం ఆగిపోతుంది. ఆగిపోయేట ఇట్లా సంకల్పాలు ఆగితే మనకు మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది. మన మనస్సు ప్రశాంతత ఏర్పడితే చైతన్య స్వరూపం మనకు కనపడుతుంది. ప్రశాంత చైతన్య స్వరూపం సత్స్వరూపం కనపడదంటే ఇక మోక్షంలో పోవటానికి మార్గం. అదే సత్స్వరూపం కనపడదంటే ఇక మోక్షం మనకి. అక్కడ చిత్తు ఉంటుంది కానీ దాని ప్రభావం ఏముండదు అక్కడ. అయితే ఈ మనస్సు ఈ విధంగా సంకల్పాలతోని జగత్తుని సృష్టిని మొత్తాన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మరి సంకల్పాలకు హేతు ఏంటి అంటే దీనికి వాసనల హేతు. దీనికి కారణం ఏంటి? వాసనల వల్ల సంకల్పాలు ఏర్పడతాయి. ఆ వాసన ఉదాహరణ చెప్పి అంటే వాసనాభిధిరివం విశ్వం సంకల్పై పరివర్తదే, సంకల్పై పరివర్తదే, సంకల్పంగా మారుతుంది. వాసన క్షయమాత్రైన బంధం మూలం వినస్తది. ఈ వాసనలు అక్కడ ఏదో ఉన్నది అని ఒక వాసన అంటే ఏంటి? అక్కడ ఏదో కనపడుతుంది దీని దృష్టికి. అక్కడ ఏదో మనకు తయారు చేస్తున్నారు, అది కావాలి, అది కొనుక్కోవాలి. ఇక్కడ ఏదో ఉన్నది, ఇది తెచ్చుకోవాలి. ఆ బిల్డింగ్ బాగుంది, దాన్ని మనం కట్టుకోవాలి. ఈ విధంగా సంకల్పాలు వస్తుంటాయి. వచ్చినా కూడా ప్రయోజనం దృష్టి ఏర్పడుతుంది. దృష్టి ఏర్పడితే అది దృష్టి జగత్తు కూడా విస్తరిస్తుంది. మన ఆ పని చేసినా కూడా అక్కడ ఒక కొత్త స్టేట్మెంట్ అవుతుంది కదా, అయితే అక్కడ విశ్వం ఆ విధంగా పెరిగిపోతుంటుంది. ఇటు మనం ఇల్లు కట్టుకోవాలని ఒక సంకల్పం వస్తే అక్కడ ఇల్లు కడతాం, ఇంకో కర్మాగారం కట్టుకోవాలని కట్టుకుంటాం. ఈ విధంగా ఏమైంది? ఒక ఇల్లు తయారైంది, ఒక కర్మాగారం తయారైంది, ఇల్లు తయారు కూడా విస్తారం అయిపోయింది. ఇట్లా ఒకటికి రెండు 4 గంట 10గా జగత్తు విస్తారం అవుతుంది. మనం జీవశిశువు అట్టే పెరుగుతుంది. ఒక అమ్మాయిని మనం చూసి మనం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పట్టుదల పట్టి మనం చేసుకుంటాం. సంసార బంధాలు పడతాం. దాంతో కొడుకులు కుమారులు ఇట్లా పెరుగుతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళకి ఇట్లా ఈ సంసార బంధం కూడా ఒక బంధం ఏర్పడి ఇది కూడా పెరుగుతుంటుంది. ఇటు జీవ సృష్టి పెరుగుతుంది, సంసారం పెరుగుతుంటుంది, అటుపక్క జగత్తు పెరుగుతుంది. ఈ విధంగా ఇది పెరిగి ఇందులోనే చక్రభ్రమణం మనం చెందుతూ ఉంటాం. ఇది ఒక జగత్తు యొక్క నాటకం. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మాయ చేస్తుంది. మాయ ఇదంతా ఈ మాయా సృష్టి అంతా ఈ సంకల్పాలుగా కల్పించడం, ఇదంతా చేయడం, దానివల్ల జగత్తుని ఏర్పడటం, జీవ సృష్టి ఏర్పడటం, ఎంత మాయ తన యొక్క 3 గుణాలతోని, ఆ 3 గుణాలతోని మన ఈ సృష్టి మొత్తం ఎంత జగత్ సృష్టిని మొత్తం తయారిస్తుంది. అందులోకి ఇది సృష్టి తయారు చేస్తుంటే అందులో చైతన్య స్వరూపం అందులో పెట్టిస్తే అప్పుడు అది దానికి ఒక రూపం ఏర్పడి స్థిరంగా నిలబడుతుంది, మాయాస్వరూపంగా నిలబడుతుంది. ఆ చైతన్య స్వరూపుడికి తొలగిపోతే ఇదంతా నాశనం అయిపోతుంది. ఇక మరి ఈ సంకల్పాలు ఇవ్వరాటం అంటే పెరుగుతుంది కదా. మరి సంకల్పాలు ఎందుకు ఎట్లా తయారవుతున్నాయని మనం ఆలోచిస్తే దీనికి మూలం వాసనలు. ఈ వాసనలు వల్లనే సంకల్పాలు తయారవుతుంటాయి. వాసన అంటే అక్కడ
ఒక ఇల్లు కనపడింది, దాని నుంచి బాగుంది అనుకోని అది ఒక రకమైన వాసన. అక్కడ ఏదో తయారు చేస్తున్నారు, అక్కడ ఏదో వస్తువు కనపడేది, అది కావాలి, ఇది తయారు చేస్తున్నారు, దీన్ని మనం తయారు చేసుకోవాలి. ఇవన్నీ వాసనలు మనం ఒక ఆలోచన లాంటి వాసనలు అంటే ఆలోచన తరంగాలు ఇవన్నీ వచ్చి ఈ వాసన రూపంలో వచ్చి మనకు సంకల్పంగా ఏర్పడతాయి. ఈ వాసనలు ఎంత స్ట్రాంగ్గా వచ్చి మనం చేస్తుంటాయో అంత స్ట్రాంగ్గా సంకల్పం చేస్తుంది, దాన్ని మన సాధన కోసం పోతే మనకు సుఖంగా ఏర్పడతాయి. సక్సెస్ కావచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. సక్సెస్ అయితే సుఖం, సక్సెస్ కాకపోతే దుఃఖం. ఈ విధంగా జగత్తు సృష్టి ఏర్పడుతున్నది. అట్నే జీవ సృష్టి కూడా అదే ప్రకారంగా కలుగుతున్నది. వాసనాజనిత సంకల్పాజ్ఞాయతే దృష్టిరేవ జగద్భాష స్వప్న సంకల్పన వస్తద అని చెప్పంగా ముందు ఈ వాసన వల్ల సంకల్పం వస్తుంది, సంకల్పం వల్ల దృష్టి ఏర్పడుతుంది, దృష్టి ఏర్పడిన దృష్టిని చూస్తుంది, దృష్టిని చూస్తే ఆ దృశ్యమే జగత్తుగా మారుతుంది. అట్నే జగత్ సృష్టి ఈ విధంగా జరుగుతుంది, జీవ సృష్టి కూడా అదే ప్రకారంగా జరుగుతుంది. ఈ జగత్ సృష్టికి జీవ సృష్టికి మొత్తం వ్యాపింపజేస్తుంది. ఈ మాయా ఇదంతా మాయామోహజంతు, మాయ వల్ల సృష్టి జరుగుతున్నది. ఇదంతా మాయనే, ఇదంతా కల్పితమే, మాయా కల్పితము. మన ఇక్కడ ఈ లోకంలో జరిగేదంతా మాయా, ఈ జగత్తు మాయా, జీవ సృష్టి మాయ. ఎవరు మాయ చేస్తుంది? అజ్ఞానంలో మనం దానికి ఆలోచనలకి సంకల్పాలను ఏర్పరచుకొని దాన్ని మనం సృష్టిగా తయారు చేస్తున్నాం. అజ్ఞానంలోనే తయారు చేస్తున్నాం, అజ్ఞానంతో తయారు చేస్తున్నాం. అది యాక్చువల్గా ఇది అంత భ్రమపడుతున్నాం మనం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాయతో తయారు చేయబడినంత మాయనే, మాయలాగా చివరికి మాయమైపోతుంది. ఇదంతా శ్రేష్టం కాదు అనుకున్న మన మీద ఈ జగత్తు కూడా మిగలదు, ఇదంతా నాశనం అయిపోయేది. మనకు కనపడిన ఇదంతా ఉట్టి గాడి వాడి జడ్జ చేస్తే ఆ కాసేపు మాత్రం కనపడుతుంది, తర్వాత ఎట్లా పోతుందో. ఇదంతా మాయ అనే ఒక గాడి చేస్తున్నాడు విద్య. ఇకపోతే దీని ఫండమెంట్ మొత్తం గుర్తుపెట్టుకోండి. దీనికి వాసనలనే ఆలోచనతో వస్తాయి, ఆ వాసనలే సంకల్పంగా మారుతాయి, దాన్ని దృష్టిగా మారుతుంది, అదే దృశ్యంగా మనం చూస్తాం, అదే జగత్తుగా చివరికి మారుతుంది. ఇది ఫండమెంటల్. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మాయ చేస్తుంది. మాయ యొక్క ఇవే బంధనం ఏర్పడుతుంది మనకి. నదేహో నగజగన్నామ బంధో నామ నకథంచన దృష్టి సంకల్ప సంయోగో బంధ ఇత్యవధి. అంటే ఇవన్నీ ఈ సంకల్పాల వల్ల జగత్తులో బంధించబడతాం, జీవ దృష్టిలో అట్ని మనం సంసార బంధనంలో చిక్కుకుంటాం. ఇది బంధనం ఏర్పడటానికి కూడా కారణం ఇదే. ఇక మనం మరి మోక్షానికి ఎట్టపోతామంటే ఈ ఫస్ట్ ఆలోచనలన్నీ మనం తగ్గించి పెట్టాలి. ఆలోచనలు అంటే ఆ దుస్తున్న ఏది దానిపైన గుణం వాసనల్ని మనం దర్చేయలేదు. ఆ వాసనలు దర్చేయకపోతే వాసనలు ఎప్పుడైతే మనకు వచ్చిందో దాన్ని మనం వాసన ఇది ఏంటి అని ఏమంటే దాన్ని సంకల్పం ఏర్పడుతుంది. సంకల్పం ఏర్పడగానే దాన్ని మనం ఏం నిరోధించొద్దు. దాన్ని ఏం చేయాలి? మనం ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎన్ని ఆలోచన చేయాలి. చేసి అసలు స్వరూపం ఉన్నటువంటి ఉందిగా మనకి, ఎవరు మనలో ఉండే అసలు స్వరూపం ఎవరు? ఆత్మ దగ్గర ఆత్మముఖం అంతర్ముఖంలో పోవాలి. ప్రవేశించి ఇవన్నీ ఆలోచన చేస్తే అప్పుడు ఆత్మ యొక్క స్వస్వరూపం వల్ల దాని యొక్క ఇదికి ఈ సంకల్ప బలం కుట్టుకుపోయేకల్లా అప్పుడు వాస్తవం తెలుస్తుంది. ఆత్మకి పోతే అక్కడ చైతన్య స్వరూపం మనకు ఎంత స్పష్టమైపోతుంది. ఇదంతా మాయ అనేది సంగతి మనకు తెలుస్తుంది. తెలిసేసి ఈ సంకల్పాన్ని మనం కొట్టిపారేస్తాం. కొట్టేసినట్లుగా సంకల్పాలు తగ్గుతుంటుంది. సంకల్పాలు తగ్గుతూ పోతుంటే మనకి ఆత్మజ్ఞానం, అదే ఆత్మజ్ఞానం సంపాదించుకోమనేది. అందుకొరకుని ఆత్మజ్ఞానం మనం
అంతర్ముఖంలో పోతే తెలుస్తుంది ఈ పరిస్థితి. అప్పుడు సంకల్పాలు ఆగితే మనకు మోక్షం వైపు పోతాం, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అక్కడి నుంచి మనం చిదాకాశంలోకి వెళ్ళిపోతాం. చిదాకాశంలో ఉన్నవారు పరమాత్మ స్వరూపుడు, అక్కడ సచ్చిత్తుల రూపంలో ఆయన అక్కడ కొలిపోయి ఉన్నాడు. ఆ సత్తు స్వరూపంలో మనం పోయి ఆయన దగ్గర చేరితే మనకి ఏ బంధం ఉండదు, ఏ యొక్క సంకల్పం ఉండదు, అన్నీ నెరవేరిపోతాయి. అసలు ఏది ఉండదు. అది ఆ సత్పురుషుడు కోటి సూర్యుల ప్రభావంతో ఆయన వెలుగుతుంటాడు. ఆ వెలుగుకి ఇటువంటి అన్నీ మాడిపోతాయి. మిగతాది సత్యం, సత్స్వరూపం మాత్రం. అక్కడ మాయ యొక్క ఇది కూడా పనిచేయదు. మాయ కామ్గా ఉంటున్నారు. ఆయన దగ్గర కాము ఏం చేయదు. ఇక్కడ మాత్రం చేస్తుంది కానీ మాయ అక్కడ దాని ప్రభావం ఉండకపోబట్టి మనం అక్కడ చూసిన తర్వాత మనం మోక్ష బ్రహ్మాండం ఉంటుంది. ఆయన చూస్తే మనకు మనసు శాంతపడి ఆనందం కలిగి అది బ్రహ్మాండ స్థితికి చేస్తుంది. అందుకనే మనం అక్కడ చేరుకోవాల్సినటువంటి మనం కోరుకోవాలి. ఈ గంటకి మూలం ఏంటి? ఫస్ట్ మనం చేయవలసిన పని వాసనలు బంధించాలి. సంకల్పాలు కొట్టుకుపోతే వాసనలు పోతే, సంకల్పాలు పోతే దృష్టి పోతుంది, దృశ్యం పోతుంది, జగత్తు పోతుంది. మనకు మిగిలేది ఆత్మజ్ఞానం, చిదాకాశం అసలు స్థానం, శాశ్వతమైన స్థానం చిదాకాశం. దేనికైనా మిగిలేది శాశ్వత స్థానం ఏది అంటే చిదాకాశం. అది బహువ్యాప్తి. అక్కడ మాత్రమే సాముంటాయి ఒకటి. అక్కడ మనం పరబ్రహ్మ ఉండిస్తుంటుంది. అక్కడ వెళ్తే మనకు అన్నీ పోతాయి. ఇకపోతే దీని గౌడపాల్ గారు మనకి ఏం చెప్పారంటే, అది సంకల్పం కూడా పరమార్థ సత్యం కాదు. ఈ సంకల్పాలు ఇవన్నీ కూడా పరమార్థం కాదు. అంటే పరమార్థాన్ని అసలు పనికొచ్చే పరమార్థ కాదు. అన్నీ ఇక్కడ జరిగేది ఈ లోకంలో ఆ లోకంలో జరిగే స్థితి కాదు. ఇదంతా ఏంటి? అక్కడ జరిగేది ఏంటి? చైతన్యం మాత్రమే ఉంటుంది. చైతన్యమే నిత్యం. ఈ సంకల్పాలు అన్నీ కూడా సత్యం కాదు, ఎంత మాయ. కాబట్టి ఈ మాయా బలంతో ఏర్పడేటువంటి కదలికలే సంకల్పాలు. మాయాబలంతో ఏర్పడే సంకల్పాలు, ఆ మాయాబలంతో ఏర్పడే సంకల్పాలను ఏర్పడే కదా ఆ సంకల్పం చేత జగత్ ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా మాయాజంతం. మనం వేసే నాటకం అంతా కూడా మాయాజంతం, మాయా స్వరూపంతో ఏర్పడేది. కాబట్టి ఇది ఎంత మాయనే, ఎంత భ్రమ. అది తెచ్చుకోవాలి. అది తెచ్చుకోండిరా అని మనకు పూర్వులు ఎన్నో సంవత్సరాలు ఋషులు అసలు అందరూ చెప్తున్నారు. ఎంతో కష్టపడి వాళ్ళు సాధించి మనకు ఆ జ్ఞానబోధ చేస్తుంటే మనం దాన్ని పట్టించుకోకుండా ఆ మాయ మనని బయటపడలేదు. ఆ మాయాబలం తాను గొప్పది. అందుకు అది స్వామినే ఆక్రమించి ఈ సృష్టిని తెప్పిస్తున్నది. మనం దాన్ని తప్పించుకొని మనం ఏం చేయాలి? సత్స్వరూపంలోకి మనం తిప్పుకోవాలి మన మనసుని. సత్వకై తిరిగితే మాయ నాటకం బంద్ అయిపోతుంది. అప్పుడు సత్స్వరూపంలో పోతే మనకు మోక్షం, ఆనందం దొరుకుతుంది. అది అసలు బోధ. అదే ఉత్తమాస్త్రి చెప్తున్నారు. ఇదే గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది. నన్ను తలుచుకోండి, నా దగ్గర రండి, నేను ఇస్తాను, ఇదంతా మాయ అని కూడా చెప్పాడు. అప్పుడు మనం వినం. కృష్ణుడు చెప్పినా మనం వినం. ఉత్తమాస్త్రి చెప్పింది కూడా అంత మునుపు ఉత్తమాస్త్రి కూడా అదే చెప్పాడు. మనం భగవద్గీత మనకు ఈ మధ్య వచ్చింది, అది ఇదే చెప్పారు. ఇప్పుడు చెప్పినా అంతే, మొన్న సత్యం అది కాబట్టి సత్యాన్ని అది మారదు. సత్య వస్తువు ఎప్పుడు మారదు. కాబట్టి ఇదే కరెక్ట్. ఇకపోతే రమణ మాస్టర్ గారు ఏం చెప్పారు, ఈ గౌడపాల్ గారు ఏం చెప్పారంటే, నేను చెప్పే సంకల్పం పరమార్థ సత్యంగా, సంకల్పాలు ఇవన్నీ అదేదు, పుట్టుక లేదు, చావడం లేదు. ఇది ఎంత మాయాజంతం. ఈ మాయాజంతం నమ్మకండి, మీరు నిత్యమైనటువంటి చైతన్య స్వరూపాన్ని చూడండి అని వాళ్ళు చెప్పారు. దీన్ని రమణ మహర్షి గారు ఏం చెప్తున్నారంటే, భగవాన్ ఎట్లా ఉందంటే ఇంకా సరళంగా ఉంది. ఒక సంకల్పం ఏదో ఒక సంకల్పం ఏర్పడింది.
వాసన వల్ల సంకల్పం ఏర్పడితే అవి దాన్ని మనం ఏం చేయాలి అంటే దాన్ని మనం బలవంతంగా ఫోర్స్ఫుల్గా మనం అది పోతే ఆ సంకల్పం ఇప్పుడు నేను చెప్పాను కదా సంకల్ప ప్రభావం ఎంత జరుగుతుందని మాయా అది ఎంత అన్నాం కాబట్టి అమ్మ గురువుగారు చెప్పాడు కాబట్టి దీన్ని అంచిపెట్టాలని మనసు అనుకోకూడదు. దీని అంత అనిస్తే అది పోదు. మరి ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఫాలో కావద్దు. ఆ సంకల్పాలు రాగానే దాన్ని ఎమ్మటి మనం ఫాలో కావద్దు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది మనం థింక్ చేయాలి, బాగా ఆలోచించాలి. ఆలోచించి మనం ఏం చేయాలంటే దీనిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలంటే ఆత్మతో సత్యవస్తువు దగ్గరికి పోతే మాకు తెలుస్తుంది. సత్యం చెప్తారు, మన అంతరంగంలో ఉన్న స్వరూపం చెప్తుంది. ఇది కరెక్టా కాదా ఏది అనేది జడ్జి చేసేది అదే. మిగతా వాళ్ళు ఎవరు జడ్జి చేయలేరు, ఇంకో మనిషి జడ్జి చేయరు. మన ఆత్మయే మనలో ఉన్న ఆత్మే ఉంది మనకు జడ్జిమెంట్ ఇచ్చేది. ఆత్మలోకి మనం ప్రవేశించాలి. ఆత్మలోకి మనం ప్రవేశించి అంతర్ముఖంగా అన్నమాట మనం. అదే అందుకనే అంతర్ముఖం కన్నని మనకు పెద్దలు చెప్తుంటారు. అంతర్ముఖంలో పోతే ఆత్మ కనపడుతుంది. ఆత్మదర్శనం అయిందంటే నీకు అక్కడ ఈ సంకల్పాలన్నీ అక్కడ మరబెట్టుకుంటే అది తెలుస్తుంది. ఈ సంకల్పం మంచిది, ఈ సంకల్పం మంచిది కాదు, అది చెప్పింది రైటా కాదు, అది చేయాలన్నా వద్దా అని చెప్పి చేసి ఏది వద్దనే తీసి పారేస్తుంది. సంకల్పాలన్నీ కరిగిపోతుంది. ఏది కరెక్ట్ కావాలి, అది సత్స్వరూపంపై నడిపించే సంకల్పం అయితే అది ఒకే. మనం అది తీసుకొని మనం సత్స్వరూపంకి ప్రయాణం చేయాలి. చేస్తే అప్పుడు ఈ ఎన్ని సంకల్పాలు కొడుకుపోతుంటాయి. చాలా వరకు 90%, 99% కొడుకుపోతాయి. ఒక పర్సెంట్ సంకల్పం అవి మంచి, అవి ఎక్కడ అవి దారిస్తేమని చిదాకాశంలోకి నడిపిస్తాయి. ఆ చిదాకాశాన్ని నడిపించే ఈ ఆత్మబోధ, ఆత్మ చెప్పేది అది. ఆత్మ చిదాకాశాన్ని పోతుంది. అప్పుడు మనం అక్కడ దర్శిస్తే చిదాకాశాన్ని దర్శిస్తే మనకి మనశ్శాంతి, మోక్షం లభ్యమవుతుంది. అదే కావాల్సినటువంటి మనకు ఇదనమాట. ఇకపోతే ఈ వాసనలు అక్కడ మనకు వాసన అన్నీ పోతాయి అనుకున్నాం కదా. ఇప్పుడు మనం చివరిగా మనం ఒక సమ్మరైజ్లాగా దీన్ని చెప్పుకుందాం. మోక్ష సంపాదించాలని ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాను. ఈ ఉత్పాదన మనం మనలో చెప్తాను మీకు. ఏంటంటే ఈ యొక్క ఉత్పత్తి ప్రకరణం యొక్క సమ్మరీ చేసి మీకు మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను నేను. ఏంటంటే దీని యొక్క ఉత్పత్తి ప్రకరణ యొక్క హృదయ బోధ అంటే దానికి కష్ట హృదయ బోధ అంటే ఆత్మబోధ ఏంటంటే అఖండ సత్యాన్ని ప్రతిపాదిస్తుంది. ఆ హృదయ బోధ మనకు ఆత్మబోధ మనకు ఏం కనిపిస్తుంది? అఖండమైన సత్యాన్ని, వాస్తవాన్ని మనకు చెప్తున్నది. అది ఏంటి ప్రతిపాదిస్తుంది? అది ఏంటంటే సృష్టి నిజంగా పుట్టలేదు. ఈ సృష్టి అనేది అంతా కూడా భ్రమ మాత్రమే. జగత్తు సృష్టి ఆవాస, జగత్ సృష్టి ఆవాస. ఈ సృష్టి మొత్తం నిజంగా పుట్టిన భ్రమ ఫస్ట్ మాట. రెండోది ఏంటి? అందులో ఈ సృష్టిలో ఉన్నది ఏంటి? జగత్తు, జీవ సృష్టి, జగత్ సృష్టి ఉంది. ఈ జగత్తు సృష్టి మొత్తం ఆవాసే. అట్నే జీవ సృష్టి కూడా మొత్తం ఆవాసే. మరి సత్యం ఏది అంటే చిదాకాశం మాత్రమే సత్యం. ఈ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమ్మరి ఏంటంటే ఇప్పుడు చెప్పే కదా, సృష్టి మొత్తం నిజంగా పుట్టలేదు, ఎంత ఉట్టి భ్రమ. జగత్తు కూడా మొత్తం ఆభాస, అట్నే జీవ సృష్టి కూడా ఆభాస. చిదాకాశమే పరమసత్యం. చిదాకాశం తత్వమే, అదొక్కటి చిదాకాశం ఉన్న అదే పరమసత్యం. మిగతా ఇవన్నీ ఈ భూతాలు, పంచభూతాలు, ఇవన్నీ మన కనపడే అన్నీ కూడా మన కళ్ళ కనపడేయండి. పంచభూతాలు, ఈ విగ్రహాలు, నక్షత్రాలు ఏం కనపడుతుంది, ఇవన్నీ కూడా పోయే శాస్త్రాలు కావు.
ఒక్క చిదాకాశం ఒక్కటే శాశ్వతమైంది. అది తెలుసుకోవాలి. ఈ శాస్త్రం అంటే ఒక్క చిదాకాశమే శాశ్వతం, మిగతా లోకాలు అన్నీ అశాశ్వతాలు. ఎన్ని అంతకాలంలో ప్రళయకాలంలో మొత్తం అయిపోయింది. ఆ సత్పురుషుడు మాతో మళ్ళా తీసుకుంటే లయం చేసే ముందు లేఖగా అవతారం ఎత్తి దీన్ని మొత్తం వేస్తే ఇవన్నీ పోతాయి. కాబట్టి ఇది ఏది సత్యం కాదు, మీరేది ఒక్క చిదాకాశమే. అది అంతులేనిది, అవధులు లేనటువంటి ప్రాంతం. అది ఎక్కడుంది? మన ఆకాశం పైన ఉన్నటువంటిది. ఇది వాస్తవం, ప్రతి మనిషి చేసుకోవాల్సినటువంటి వాస్తవం ఇది. ఇది అర్థం కాదు, చెప్పినా కూడా అర్థం చేసుకోవడం కష్టం. ఇదే విద్య, బ్రహ్మ విద్య అంటే ఇదే ఆత్మబోధ, ఆత్మజ్ఞానం అన్న ఇదే. ఇది తెలుసుకుంటే మనకు అన్ని స్మృతి భగవంతుడిలో మనం జీవనమై మోక్షం సంపాదించుకుంటాం. ఆ సంగతికి తెలుసుకొని దాన్ని మనం గట్టిగా ప్రణాళిక చేసి మనం దాన్నే బంధిస్తే మనకు మోక్షం వస్తుంది. మరి ఈ చిదాకాశం ఒక్కటే మన సత్యం అని చెప్పాను నేను. అది అవధులు లేనటువంటి చైతన్య విస్తృతి, అంతులేని. దానికి అవధులు ఎండు మొదలు చివరి దానికి లేదు, మొత్తం అది ఆక్రమిస్తుంది. ఎల్లలు లేనటువంటి, అవధులు లేనటువంటి విస్తృతంగా వ్యాపించినటువంటిది చిదాకాశం. ఆకాశం అంత పెద్దది, నిర్వికారం. అది అక్కడ ఏ ఆకారం ఉండదు. స్వామికే ఆకారం లేదు, అక్కడ స్వామి నుంచి ప్లేస్ అదే అందుకనే అది నిర్వికారంలో. అక్కడ నిరాకార వస్తువే ఉంటుంది. అక్కడ సచ్చిత్తులు రెండు కూడా నిరాకారంగా అక్కడ ఉంటాయి. అసచిత్తులు ఉండే స్థలం అదొకటే. మనం కూడా ఈ దేహాలు ఇవన్నీ వదిలిపెట్టి నిరాకారంలోనే ఆ స్వరూపంలో ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడో ఆ స్వరూపాన్ని దర్శిస్తా అంటే మనం కూడా నిరాకారంలో అక్కడికి చేరుకుంటాం. మనకే ఆకారం ఉండదు, మనకు సూక్ష్మ ఆకారంలో ఆయన దగ్గర వెళ్ళిపోతాం. ఏ ఆకారం లేకుండా వెళ్ళిపోతాం. మనం కూడా నిరాకారం అయిపోతాం. ఆయన ఉన్న ఆకారం అదే కాబట్టి నిరాకారమే కాబట్టి మనం కూడా ఆయనలో నిరాకారంలాగానే మిగిలిపోతాం. పోతే ఈ జరిగేదంతా కూడా అక్కడ సత్వచిత్తుడు మాయ ఆయన కలిసి అక్కడనే ఇవన్నీ చేస్తాయి. ఏంటి సంకల్పాలు, ఇవన్నీ అలలు ఇవన్నీ లేచి ఈ సముద్రం లాంటిది అది. అంతేనండి. అక్కడ సముద్రంలో అలలు ఎట్లా వేస్తాయో ఈ ఊహలు ఈ మనం సంకల్పాలు వికల్పాలు అన్నీ అక్కడనే వేస్తాయి. వాటికి ఏది ఆకారంలో పాడదు. అంటేంది నిరాకారంగానే లేస్తే నిరాకారంగా లయమైపోతాయి. అవి ఇక్కడ మాయ మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. మాయారూపం మన భ్రమింపజేసి అక్కడ స్వామికి ఏదో లయ రూపుడే ఆయనలో కలిగే భ్రాంతి ఒక అక్కడ ఆయన కళలో ఎలా అయితే ప్రవాహం సంకల్పాలు ఆయన ఎలా కలుగుతున్నాయో ప్రవాహం లేక ఆయన ప్రవహిస్తుంది. అవన్నీ ఇక్కడ మనకు ఈ మాయ మనకు చూపిస్తుంటుంది. అంటే ఆయన కలిగేది నిరాకారం భ్రమే, ఇక్కడ జరిగేది కూడా భ్రమే. మనం ఇది మనకు ఎవరు చూపిస్తున్నారు? మాయ ద్వారా మనం ఇక్కడ ఇది అవుతుంది. ఈ జీవ సృష్టి జరుగుతుంది. ఇది కూడా భ్రమణం వాటే మరి అదే ఇక్కడ ఇది మాయ కల్పించినటువంటిది. ఇది మాయా సృష్టి, ఇది భ్రమే. అక్కడ భ్రమే ఉంది, అక్కడ అసలు కనపడదు. ఇక్కడ మనం మాయ మనని కనిపించినట్టుగా మన భ్రమేం చేస్తున్నది. ఇది బాగా అర్థం చేసుకోవాలి పాయింట్లు మీరు. ఇది మాయాజంతం. మాయ మనని కల్పించినట్టుగా భ్రమింపజేస్తున్నది. యాక్చువల్గా మనం కూడా అక్కడ అసలు కనపడం. ఆయన లయ అక్కడ చిదాకాశంలో మనం ఇవ్వడం కనపడం. అక్కడ నిరాకారం అంతా శాంత స్వరూపం ఏముండు, అక్కడ నిరాకారం. ఇక్కడ ఆకారంలాగా ఉన్నట్టుగా మాయ మన్ని మోయింపజేసి మనకు కనిపించినట్టుగా చేస్తుంది. ఇది కూడా భ్రమే, ఇది మాయా భ్రమ. అది ఆయన భ్రమ, స్వస్వరూపం భ్రమ. అక్కడ పోతే అక్కడ నిజంగా ఆయన నిరాకారం కాబట్టి ఆ నిరాకారం మనం కలిసిపోతే మనకి ఏ పంచాయతీ లేదు.
అనుకుని అక్కడ ఆయనలోనే అన్నీ చేస్తాయి, అక్కడనే మారిపోతుంది. అందుకని చిదాకాశం మాత్రం మారదు. అక్కడ చిదాకాశం ఇప్పుడు మారేదంటే ఈ మాయతో సృష్టించబడిన ఈ లోకాలు, ఈ యొక్క సృష్టి, ఈ జీవ సృష్టి, జగ సృష్టి మొత్తం మారుతుంది. రోజు మార్పు ఇది పుట్టుతుంది, బుద్ధి చెందుతుంది, మారుతుంది, క్షీణిస్తుంది, సరిపోతుంది, మరణిస్తుంది, కనపడకుండా పోతుంది. ఈ కింద దశలు మాయతో జన్మించింది కాబట్టి ఇంత మాయ అనుకునే మాయ. మనం ఉన్నాం, మనం పుట్టడం అబద్దే, గిట్టడం అబద్దే, మనం పోవడం కూడా అబద్దే, అంత అబద్ధం, పుట్టింది ఎంత మాయ భ్రమ. ఇది తెలుసుకోవాలి మనం. అది ఈ భూలోకం ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు మీ ఫండమెంటల్ అర్థమైంది కదా. అది మాయాజంతం. ఇంకొద్ది ఏమంటారు, మాయాజంతం అంటారు దీన్ని. అట్లనే చిదాకాశం శాశ్వతమైంది కదా, అందులో ఒక సూక్ష్మ ప్రకాశ తరంగం వస్తుంది. అది ఏంటంటే అహం అనేటువంటి సూక్ష్మ ప్రకాశ తరంగం. మంచి ఒక మెరుపు లాంటి ఒక తరంగం చిదాకాశంలో సూక్ష్మ ప్రకాశం, సూక్ష్మంగా ఉంటున్నది, కనపడేంత ఇది ఉంటుంది, చాలా స్వల్పంగా ఉంటుంది. అది వస్తే అదే ఏంటంటే అహం అనే రూపంగా వస్తుంది. అది అహం అన్నమాట. అహంకారం అనే రూపం అక్కడ ఒక సూక్ష్మ ప్రకాశం వస్తుంది. అప్పుడు అహంకారం అనేది ఉదయిస్తుంది. అహంకారం అంటే వచ్చే అందులోంచి అహం అంటే నేను. అహం అంటే ఏంటి? నేను ఉన్నాను అని వేసింది. నేను భావం వచ్చిందంటే నీకు మొత్తం గుణాలు ఏర్పడతాయి. ఈ గుణాలంటే ఏంటి? ఎక్కడి నుంచి గుణాలు? మాయ వల్ల వచ్చినాయి. మాయకునే గుణాలు స్వస్వరూపానికి లేవు, మాయా స్వరూపానికి ఉన్నాయి. మాయకు 3 గుణాలు దానికే ఉన్నాయి: సత్వగుణము, రజోగుణము, తమ. ఈ 3 గుణాలు మాయ ఉండటం వల్ల దీని యొక్క సృష్టికి మనందరం ఆ 3 గుణాలతోనే ఇక్కడ వర్ధిల్లుతుంది. ఈ 3 గుణాలు వల్ల ఏది బుద్ధి చెంది పుట్టిన చేసిందని ఈ 3 గుణాలు కలిగి ఉన్న వస్తువులు అన్నీ పోయాయి. మాయ. ఏ గుణం లేకుండా ఉన్న వస్తువు ఒక్కడే మిగులు, శాస్త్రం మిగులుతుంది. ఆ ఒక్క 3 గుణాలు అనే వస్తువు ఏముంది? సత్స్వరూపం మాత్రమే ఉంది. సత్స్వరూపం అంటే పరబ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మానికి ఏ గుణము ఉండదు. 3 గుణాలు కాదు, ఒక గుణం కూడా నిర్గుణుడైన, నిరాకారి. బాగా గుర్తుపెట్టుకోండి, సత్స్వరూపం నిర్గుణుడైన, ఆకారం లేదు. ఏ గుణం? 3 గుణాలు కదా, ఏ గుణం లేదు దానికి. ఆయన సర్వవ్యాపకుడు, సర్వంతా అది చిరాకాశం అనేది నేను చెప్పే కదా, చాలా పెద్దది, హదులేంది. అది మొత్తం అన్ని లోకాలని అందులో కలిగి ఉన్నది. ఆయన అనుకునే అందులో చిరాకాశంలో ఉన్నాయి ఇవన్నీ. ఆయనకు వచ్చే సంకల్పాలు, ఆ ఊహలనే మాయ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఎట్లా? మనకు రూపం మాయా మోహిత రూపంతో తన యొక్క శక్తి ఏంటి? ఆ త్రిగుణాలు. అదే ఆ త్రిగుణ శక్తి మనకు చూపిస్తుంది, తెర మీద చూపిస్తుంది మనకి. అంటే ఒక సినిమా ఆయన తయారు చేశాడు, ఆ సినిమాని ఈ తెర మీద చూపిస్తుంది మాయ. దాన్ని 3 ప్రొజెక్షన్ పెట్టి మనకి ఇక్కడ ఏదో ప్రొజెక్షన్ అక్కడ ఏర్పడుతుంది, ఇక్కడ ప్రొజెక్షన్ ఏర్పడుతుంది. అక్కడ కనపడదు, ఇక్కడ కనిపిస్తుంది. మాయ చేత మనం కనపడుతుంది. మాయ అంటే పరాశక్తి. ఆమె స్వరూపం నుండి కూడా ఒక నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొట్టున మనం చెప్పుకున్నాం. అదే అందుకనే ఆ మాయ మనకు ఈ సృష్టి అంతా ఇక్కడ తెరిపించే మాయ సృష్టి అంతా. అయితే ఈ మాయవాణి ఏమవుతుంది? మొట్టమొదట సంకల్ప దాన్ని మన ఈ వాసనలు చూపిస్తుంది. ఆ వాసన పడడానికి సంకల్పాలు ఏర్పడితే సంకల్ప దృష్టికి జగత్తు ఏర్పడుతుంది. అట్నే జీవ సృష్టి కూడా అదే మాదిరిగా ఏర్పడుతుంది. సేమ్ అదే ప్రాసెస్. జీవ ప్రాసెసే ఇవి కూడా సంసార బంధనం, సంసారాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఇది ఇట్ట వ్యాపిస్తుంటుంది, అది అట్ట వ్యాపిస్తుంది. ఈ జీవబంధనం, అది జగద్బంధనం.
మనకు 2 బంధనాలు ఏర్పడుతుంటాయి. జగత్తుని మనం కావాలని కోరుకుంటాం, ఇటు జీవసత్వాన్ని కోరుకొని ఈ సంసార బంధనం, ఆ జగత్తుకు బంధనం, ఈ 2 బంధనాలు ఏర్పడి ఈ రెండింటి మధ్యన మనం నలిగిపోతుంటాం. మనం బయటపడలేము అనమాట. ఆ కత్తెరలో మధ్య పోగు చెక్కలేక మనం నలిగిపోతాం. అందులోంచి బయటపడి ఆ మాయం చేయించాలి. మాయం చేయించి స్వస్వరూపం చిదాకాశంలోకి పోతే మనకు మోక్షం అనేది దొరుకుతుంది. అనుకోగానే చూడటం ఉన్నంత వరకు లోకం ఉంటుంది. కృష్ణమాస్ ఏం చెప్తున్నారంటే, చూడటం అనే దృష్టి ఉన్నంత వరకు సంకల్పం ఉంటే మనకు దృష్టి ఏర్పడుతుంది. ఆ దృష్టి ఉన్నంత వరకు ఏమవుతుంది, ఆ జగత్తు కనపడుతుంది. ఆ దృష్టి కనుక లయమైపోతే జగత్తు కూడా లయమైపోతుంది. అదేవిధంగా ముందు వాసన లయం కావాలి, దాని సంకల్పాల లయమైతే దృష్టి లయమవుతుంది, దృష్టి లయమైతే జగత్తు లయమవుతుంది. అది ప్రాసెస్. అట్నే ఈ మనస్సు అనేది ఒక పదార్థంగా మొట్టమొదటి చెప్పాను మీకు. మనస్సు అనేది ఒక పదార్థం కాదు. మనస్సు సంకల్ప ప్రవాహం, సంకల్పాల చేత ప్రవహిస్తుంటుంది. మన మనస్సు చెప్పేటప్పుడు సంకల్పాల ప్రవాహం. ఇది వస్తువు కాదు, ఇది ఒక పదార్థం కాదు, ఇది సంకల్పాల ప్రవాహం. ఒకదాన్ని బట్టి ఒకటి కంటిన్యూ ప్రాసెస్లో మన మనసులో వస్తుంటే దానివల్లనే ఈ జగత్తు ఏర్పడుతుంది. దానివల్లనే సంసార బంధం ఏర్పడుతుంది. వాసనలు ఈ వాసన వల్లనే సంకల్పాలు బంధం, సృష్టి వల్ల బంధం ఏర్పడుతుంది అని చెప్పాను మీకు. ఇప్పుడు ఇది సమరీ చెప్తున్నాను నేను, మీకు గుర్తుపెట్టుకోండి. ఇక మోక్షం అంటే ఏంటి, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు. ఏమిటి, ఇంకొక దీంట్లో ఒక ఫస్ట్ మన మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఈ మోక్షానికి కొరకు ఈ దేహాన్ని త్యాగం చేసి, ఈ దేహమే కదా మనకి కష్టాలు పడుతుంది, ఎంత చేస్తుంది, ఈ సంకల్పాలకు కేంద్రంగా ఉంది అని కాదు. ఈ దేహాన్ని త్యాగం చేసి మనకు పోతుందో మనకు అన్నీ పోతాయో అనుకుంటున్నారు. దేహత్యాగం వల్ల మోక్షం రాదు, విముక్తి రాదు. మళ్ళీ నీకున్నటువంటి వాసన తొలగవు, నీకున్నటువంటి సంకల్పాలు తొలగవు. నీ సంకల్పాలు ఈ వాసన బలం వల్లనే నీకు పుణ్యాలు పాపం ఏర్పడుతుంది. దానివల్లనే మళ్ళీ నీకు జీవనం మళ్ళీ పుట్టుకలు ఏర్పడతాయి. ఆ పుట్టుక నీ యొక్క సంకల్పాలను బట్టి, నీ యొక్క వాసనలను బట్టి అప్పుడు నీకు జన్మ రావనో ఆ జన్మ వస్తుంది. మనిషి జన్మ రావచ్చు, ఇంకో జన్మ రావచ్చు, జంతు జన్మ రావచ్చు, ఇంకా ఇతర మన యొక్క సంకల్ప వికల్పాలను బట్టి, దాని యొక్క ఇది బట్టి మనకు ఆ ప్రారంభాన్ని బట్టి వస్తాయి. మనకి జన్మానికి సమ్మరైజ్ చేస్తుంది భగవంతుడు. సమ్మరైజ్ చేసి ఏది నీకు ఎలిజిబుల్ ఆ జన్మ ఇస్తారు. మనం మిగతా జన్మ మోక్షాన్ని సాధించడానికి వీలుపడు. మనకు మానవ జన్మ ఒక్కడే ఎత్తినప్పుడే మనం మోక్షాన్ని గురించి ప్రయత్నించాలి. అందుకనే మానవ జన్మ అత్యుత్తమమైనది. మళ్ళీ నెక్స్ట్ మనకు మానవ జన్మ వస్తుందో రాదో మనం తెలుసుకోలేము. కాబట్టి ఈ మానవ జన్మ ఉన్నప్పుడే మనం మోక్షానికి ప్రయత్నించాలి. మళ్ళీ నెక్స్ట్ జన్మ మనం ఎన్ని పాపాలు చేసామో, ఎంత చేసామో మనకు తెలియదు. ఎవరిది వాళ్ళకి మనం క్యాలిక్యులేషన్ చేసుకోలేదు, మన క్యాలిక్యులేషన్ తెలియదు. ఇదంతా ఆయన దగ్గరనే ఉంటుంది, అసస్వరూపుడు దగ్గరే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మాయ ఏం చేస్తుంది, అనేక దుష్ట సంకల్పాలు కనిపిస్తుంది, మంచి సంకల్పాలు కనిపిస్తుంది. మంచి పని చేస్తుందో తెలియదు ఈ మాయ, దుష్ట సంకల్పాలతో దుష్ట పని చేస్తుంది తెలియదు. అది ఏదేం చేయొచ్చు. కాబట్టి ఆ మాయ అసాధ్యమైనది. మాయం జయించడం సులభం కాదు. మాయం జయించాలంటే స్వస్వరూపాన్ని పట్టుకోవాలి. స్వస్వరూపాన్ని పట్టుకోవాలంటే ఈ సంకల్పాన్ని, వాసనని మనం కట్టిపెట్టి నిర్వహించాలంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందితే సంకల్ప వికల్పాలు మనం పట్టుకోగలం. లయమైతే అప్పుడు నీకు మోక్షం అనేది వస్తుంది. అప్పుడు మోక్షం అంటే ఆత్మజ్ఞానం కలిగితే ఏమైతే అది మనకు తెలియపరుస్తుంటుంది. మనకు
ఇది మంచి చెడు ఇది అని తెలిసి మనం అన్ని మంచి సంకల్పాలు తీసుకుంటాం, చెడు సంకల్పాలు పక్కా నెట్టేస్తున్నాం. ఆ విధంగా సంకల్పాలు లయమవుతుంటాయి, వాసనలు లయమవుతుంటాయి. అప్పుడు మోక్షానికి మనకు చిదాకాశం లభిస్తుంది, చేస్తుంది ఆత్మజ్ఞానం. ఇదే సద్గురువు అంటే గౌరవపాదు వారు గారు ఏం చెప్పారు, దీనికే అసలు సృష్టి పుట్టలేదు అని చెప్పి మొట్టమొదటి అజాత సిద్ధాంతం. అజాత అనేది జాయితే లేదు, సృష్టి పుట్టలేదు, జీవుడు పుట్టలేదు, బంధం కూడా లేదు. పుట్టుక లేకపోతే బంధం లేకుండా ఏది లేదు. అన్ని చైతన్య భాస్తరంగాలు అన్నీ కూడా మా వచ్చే సంకల్పాలు వికల్పాలు అన్నిటికీ మూలం చైతన్య ఆభాస తరంగం. అంటే మాయ యొక్క చైతన్య ఆభాస అంటే మాయ యొక్క తరంగాలు మాత్రమే. దాని తరంగాలతో ఇవన్నీ మనకు భ్రమింపజేస్తున్నది. ఏది పుట్టినట్టుగా తెచ్చినట్టుగా ఇదైనట్టుగా ఆ మాయ చేస్తున్నది. చైతన్యాభాస తరంగాలు మాత్రమే అన్నాడు. అంటే మాయ యొక్క చేతి ఏర్పడిన మనకి భ్రాంతి. నువ్వు పుట్టలేదు, చావలేదు, ఇదంతా ఇది ఎంత మాయ యొక్క భ్రాంతి, మాయా తరంగాలు. సత్యం అఖండ విత్తు. సత్యం ఎప్పటికీ అఖండం. అది ఏదో స్వల్పంగా ఉండదు, అది అఖండం. అంటే అనుకునే చిదాకాశం. చిదాకాశం అంటే అది మీ చెప్పారుగా దానికి మించినటువంటి వ్యాప్తి చెందింది, అంతకంటే మించినటువంటి ఇది. ఇక ఇంకోటి ఉండదు. ఈ లోకాలన్నీ అందులో ఉండిపోతాయి. అంటే అంత పెద్దది. ఈ నక్షత్రాలు గ్రహాలు అన్నీ దాని ఇప్పుడు మనకు కనపడే ఆకాశం కింద మనం అంతా నిలబడి ఎంత ఆకాశం ఎంత స్పేస్ కనపడుతుందో ఎన్ని ఆకాశం ఇంకా ఖాళీ ఉంటుంది. అట్నే ఈ ఎన్ని పంచభూతాలన్నీ ఈ లోకాలు నక్షత్రాలు అన్నీ కూడా అతీతాకాశంలోనే ఉన్నాయి. అంటే అది ఎంత పెద్ద ఎంత బహువ్యాప్తంగా ఉంది. కానీ అన్నీ నిరాకారంలో ఉంటాయి, మనకు కనపడవు. ఆ స్వామిలో ఉన్న స్వామి యొక్క కళలో ఉన్న వస్తువు మనకి ఎట్లా కనపడుతుందండి? మనం కనపడండి ఎట్లా కనపడుతుంది? నీకు కళ వచ్చింది, నీ కళలో ఉన్న స్వరూపాన్ని నాకు కనపడుతుందా? అది నీకే కనపడుతుంది. భగవంతుని రోజు యొక్క మాయా దృష్టితో చూస్తున్నటువంటి దాన్ని ఆయనకే తెలుస్తుంది. కానీ మనకెట్లా తెలుస్తుంది? మనం ఎట్లా చూడగలుగుతాం? మనం కనపడదు అంటే ఎట్లా కనపడుతుంది? అది తెలుసుకోవాలి. అసలు మీరు మెయిన్లో పోవటం మనం మీరు అంటే నేను కూడా మనమంతా ఆ మెయిన్లో పోవట్లేదు. మనం మెయిన్ దృష్టి పోవట్లేదు, మెయిన్ సంకల్పాలను పోవట్లేదు. ఆ స్వామికి వచ్చే సంకల్పాలు మనం ఎలా గ్రహిస్తాం? దానికి ఎంత కృషిస్తున్నా మనం ఆయనే తెలియజెప్పాలి. ఆయన చూపిస్తే మనం తెలుస్తుంది. ఆయనకి ఇదిగా మనం చేయరు. అందుకని మనం పరబ్రహ్మ సత్పురుషుని ఆశ్రయిస్తేనే మనం బయటపడతాం. ఈ మాయ దృష్టిని నుంచి మనం బయటపడతాం. ఇక ఇదే రమణ వారు చెప్పింది కూడా అంతే. నేను ఏ సంకల్పం వస్తే నేనెవరు అనుకోవాలి, నేను హూయామని అనుకుంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంకల్పం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది కనుక్కొని ఆత్మవైపు అంతర్ముఖమై ఆత్మ దగ్గరికి పోతే అది మనకు ఆ వెలుక్కి మనకు మొత్తం ఆత్మజ్ఞానం వల్ల మనకి మంచి తెలుస్తాయి. మంచి తెలిసి ఈ సంకల్పాన్ని మనం పక్కా పారేస్తాం. మంచిది తీసుకుంటాం, చెడు పక్కా పారేస్తాం. ఆటోమేటిక్ సంకల్ప తగ్గిపోతాయి. ఆ మిగిలిన ఏంటి మంచి సత్సంకల్పం మిగిలితే సత్సంకల్పాల ద్వారా మనం చిదాకాశంలోకి మనం ప్రవేశిస్తాం. చిదాకాశాన్ని ప్రవేశించామంటే మనకు మోక్షం సిద్ధి అయినట్టే. అందుకని ఈ జగత్తు మొత్తం అసలు ఉన్నది చిదాకాశం మాత్రం మూలం. అదే మూలం. వాసనల యొక్క ప్రభావం వల్ల ఇక్కడ ఏమవుతున్నది? వాసన ప్రభావమే సంకల్పం ఏర్పడుతుంది. ఈ సంకల్పాల యొక్క ఇదే కదలికే, సంకల్పాల యొక్క ఇదే దృష్టి ఏర్పడుతుంది. ఈ దృష్టి యొక్క ఆభాస రూపమే జగత్తు. దృష్టి యొక్క ఆభాస రూపం జగత్తు. జీవదృష్టి ఇవన్నీ ఆభాస్తారు. అంతే కదా. వాసన వల్ల సంకల్పం ఏర్పడుతుంది, సంకల్పం వల్ల దృష్టి వల్ల జగత్తు ఏర్పడుతుంది, జీవసృష్టి జగసృష్టి ఏర్పడుతుంది. అదే సత్యం. అందువల్ల ఈ సత్యం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదే ఆత్మజ్ఞానం. దీన్ని తెలుసుకోవడమే కొత్త
కొత్త దాన్ని మనం పొందడంగా ఇది అంతా కొత్తగా ఉన్నదేం కాదు. అది ఎప్పటి నుంచో నడుస్తున్నది. ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఇదే ప్రాయం నడుస్తుంది. సస్వరక్షితాకాశం మంచిగా ఉన్నది. ఈ భూలోకంలో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి ఇట్లా. కానీ మనం ఆ చిదాకాశంలో పోవట్లే కాబట్టి మనం ఇక్కడ పుడుతున్నాం. ఇంకా మనం జన్మకి తీసుకున్నామంటే ఆ చిదాకాశ తత్వాన్ని మనం ఇంకా నేర్చుకోలేదు అని అర్థం. అనుకుంటే ఆ చిదాకాశత్వాన్ని తెలుసుకోవడం కొరకు ముందు ఆత్మజ్ఞానం వాసన బంద్ చేయాలి. వాసన బంద్ చేస్తే ఈ బంద్ అయిపోతే సంకల్ప చేయకపోతే దృష్టి బంద్ చేస్తే జగత్తు జీవ సృష్టి మొత్తం బంద్ అయిపోతాయి. చిదాకాశ తత్వం మనకు తెలుస్తుంది. చిదాకాశం స్వరూపంలో మనం వెళ్ళిపోతాం. అక్కడ మాయాస జగత్తు ఏది పని చేయదు. నిరాకార వస్తువు ఏంటి ఆ సస్వరూపుడు అక్కడ దొరుకుతాడు. ఆయనలో నియమైపోతే మనకు అన్ని బారిపోతే మోక్షాన్ని సిద్ధిస్తుంది. ఇది ఉత్పత్తి ప్రకటన యొక్క సారాంశం. జయ శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ నమః. నమో శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.